ప్రయత్నిస్తే అందులో 3 దేశాలకే వెళ్ళగలిగింది. ఒకటి శ్రీలంక, ఫ్రాన్స్, నేపాల్. ఇక్కడ పారిశుద్ధ్యం మీ గ్రామంలో పారిశుద్ధ్యాన్ని ఎట్లా సక్సెస్ చేయగలిగింది, మీ గ్రామంలో పారిశుద్ధ్యాన్ని ఎలా సక్సెస్ చేయగలిగింది. తర్వాత ఏంటంటే ఇక ఫ్రాన్స్లోనేమో వరల్డ్ వాటర్ డే అక్కడ వీక్ డేస్ ప్రోగ్రామ్. ఫ్రాన్స్లోనేమో ప్రపంచ నీటి దినోత్సవం కాబట్టి ఇక్కడ ఏంటంటే 1 రూపీకే 20 లీటరు ప్యూరిఫైడ్ వాటర్ ఎట్లా ఇవ్వగలుగుతున్నారు, ఎట్లా సక్సెస్ కాగలిగింది. దాని టెక్నాలజీ ఇచ్చిందే మా దేశం, మా అభివృద్ధి అయిన దేశాలు. మా దేశంలోనే మేము 1 రూపీ వాల్యూకి మేము ఇవ్వలేకపోతున్నాం. మా టెక్నాలజీని తీసుకుపోయి మీరు అంత తక్కువ ఎందుకు ఇస్తున్నారంటే మేము చేసేది వ్యాపారం కాదు సార్, ప్రజాసేవ. కాబట్టి మా ప్రజలకు ఆరోగ్యకరమైన నీళ్లు అతి తక్కువ ధరకి ఇస్తే పేదవారు కూడా తాగడానికి అవకాశం దొరుకుతుంది ఆలోచనతో, ఆ సంకల్పంతో మేము ఇస్తున్నాం అని చెప్పి. ఒకవేళ అట్లా ఇచ్చినప్పటికీ కూడా రూపాయి 2 రూపాయలు మిగిలితే మా గ్రామాభివృద్ధికి ఉపయోగించడమే తప్ప వ్యక్తిగతంగా ఎవరికి అది ఉపయోగపడేది కాదండి. ఆ ఆలోచనతో పనిచేస్తున్నాం అని చెప్పి. మొత్తం ఎన్ని దేశాలు ఇక్కడ విజిట్ చేశారు సార్? 99 దేశాలు. 100 పూర్తి కావాలి. మీరు కొంచెం లోపలికి వస్తే అవన్నీ చూస్తా, వాళ్ళ జాతీయ జెండాలు ఇట్లా అవన్నీ వేసినాము. ఏ దేశం వచ్చింది, ఏ జాతీయ. ఇంకోటి ఇంకా మా అసలు ఏంటంటే మీరు ఎదురుగానే కనపడుతుంది ఒక స్లోగాన్ ఉన్నది. ఆ స్లోగాన్ కూడా మీరు చూస్తే దాన్ని బట్టి ఇంకా ఎందుకంటే మీరు దాన్ని చూడంగానే మా ప్రజాప్రతినిధులు అందరికీ పెద్ద నినాదే కదా అంటారు. ఆశతో ఉన్నవానికి అధికారం ఇస్తే అభివృద్ధి అభివృద్ధి చేయలేడు, అభివృద్ధికి ఆటంకం. ఒక ప్రణాళికాబద్ధంగా ఉన్నటువంటి వాళ్ళకి అధికారం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తాడు అనేది దాని అర్థం. ఆ కొటేషన్ పెట్టాం మేము ఎదురు. ధ్యేయం ముఖ్యం, ఆశయం ముఖ్యం. ఆశతో ఉన్నవాడికి ఆశయం ఉండదు కదా, వాడి ఆశయమే ఆశ పొందాలన్న.